హలో మై డియర్ వ్యూవర్స్ అండ్ స్వీట్ సబ్స్క్రైబర్స్. నాకు కేక్ తయారు చేయడం వచ్చేసింది. నేను యూట్యూబ్లో ఒక ఛానల్ చూసి కేక్ ట్రై చేశాను. చాలా బాగా వచ్చిందండి. ఇది కేక్ దీంట్లో పెడుతున్నాను. ఈ పైన తెల్లగా ఏంటి అంటే ఆయిల్ రాసి గోధుమ పిండి రాసి అప్పుడు కేక్ బ్యాటర్ అందులో వేయమంది అతుక్కోకుండా ఉండడం కోసం అన్నమాట ఆవిడ. అలాగే ఫాలో అయ్యాను. చాలా బాగా వచ్చింది కేక్. టేస్ట్ ఎలా ఉందో ఇంకా నేను టేస్ట్ చేయలేదు, టేస్ట్ చేసి చెప్తాను. ఈ కేక్ అయితే ఇందులో ఎగ్ వాడలేదు. ఈ కేకు ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చండి. అసలు ఈ కేక్ తయారు చేయడం కోసం అని ఎన్నిసార్లు ట్రై చేశానో. ఒకసారి అయితే నిత్య అని మా స్టూడెంట్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి నేను కలిసి ట్రై చేసాం. శైలేష్ వాడు భాస్కర్ వచ్చి నవ్వండి ఆ కేక్ చూసి. అది ఎలా అయిందంటే పిండిలాగా పేస్ట్ అయిపోయింది. వాళ్ళు మీ అబ్బాయి మేము తినమని వెళ్ళిపోయారు. మొత్తానికి అలా అవగొట్టాము. శైలేష్ ఏదో కొంచెం అవగొట్టాడండి. భాస్కర్ మాత్రం అస్సలు తిన్నాను వెళ్ళిపోయాడు. అది పిండి ముద్దలా వచ్చేసింది. ఈ కేక్ మాత్రం ఇప్పుడు చాలా బాగా వచ్చిందండి. కట్ చేస్తాను చూడండి చక్కగా ఎంత బాగా వచ్చిందో. నాకు ఇంకా కేక్ తయారు చేయడం వచ్చేసింది. ఎంత హ్యాపీగా ఉందో, అది ఎగ్ లేకుండా. నాకు ఈసారి స్టూడెంట్స్కి నేను కేక్ తయారు చేసి పెట్టచ్చు. ఫ్రైడే అయినా సాటర్డే అయినా ఎంచక్కగా కేక్ తయారు చేసుకోవచ్చు, కేక్ తినొచ్చు. ఇదివరకు కృష్ణాష్టమి కానీ లేకపోతే న్యూ ఇయర్ కానీ అలాంటివి సాటర్డే కానీ ఫ్రైడే కానీ వస్తే ఇక కేక్ క్యాన్సిల్. దాని బదులు వేరే ఆప్షన్ ఆలోచించాల్సి వచ్చేది. ఇప్పుడు ఎంచక్క అలాంటి బాధ లేకుండా చక్కగా ఇది ఎగ్ వాడలేదు కాబట్టి ఈ కేక్ ఎప్పుడైనా తినొచ్చు అనమాట హాయిగా, ఎనీ టైం. నాకైతే ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను. నాకు ఇలా కేక్ తయారు చేయడం వచ్చేసిందంటే నమ్మలేకపోతున్నాను నేను. దీనిలో ఎగ్ అస్సలు వాడలేదు, అదొక ఆనందం. తయారు చేయడం వచ్చేసింది, ఎప్పుడైనా చేసుకు తినవచ్చు. ఒక కేక్ పీస్ తీసి చూపిస్తాను ఉండండి, తిని చూద్దాం ఎలా ఉందో. ఇది తీస్తాను ఒక పీస్. చూడండి చాలా ఫ్లఫీగా చక్కగా వచ్చింది. చాలా ఫ్లఫీగా అచ్చం ఎక్కడ దాన్ని ఏమంటారు బేకరీలో చేసినట్టుగానే వచ్చింది. తిని చూస్తాను. సూపర్ అండి. చాలా బాగా వచ్చింది. కొంచెం పళ్ళకి అతుక్కపోతుంది ఎందుకనో. టేస్ట్ అయితే సూపర్. ఎగ్ వేయకపోయినా ఎగ్ వేస్ట్ చేస్తే కేక్ అరౌండ్తో అదే టేస్ట్ వచ్చింది. సూపర్ ఉందండి. యమ్మీ. నాకు కేక్ తయారు చేయడం వచ్చేసింది. ఈ కేకు ఫ్రైడే సాటర్డే ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎగ్ లేదు కాబట్టి. అసలు నేనే నమ్మలేకపోతున్నాను ఇలా కేక్ తయారు చేయడం నేర్చేసుకున్నాను అంటే. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలంటే 1 కప్పు గోధుమ పిండి, 3/4 కప్పు పంచదార, ఆ తర్వాత కొంచెం బేకింగ్ పౌడరు, చిటికెడు సాల్ట్, ఒక 3 స్పూన్లు ఆయిల్, నెయ్యి అయినా పర్వాలేదు, వేసి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి అంటే పాలు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. కేక్ బ్యాటర్ మీరు మామూలుగా కేక్లో ఎలా చూస్తారు, పిండిలా వస్తుంది చూడండి. అసలు నేను ఫస్ట్ నుంచి వీడియో తీద్దాను, ఇది ఫ్లాప్ అయిపోద్దో అసలు వస్తుందో రాదో, ఎందుకు వచ్చింది వీడియో అనుకున్నాను. తీరు ఇంత బాగా వచ్చేసరికి వీడియో తీయకుండా ఉండలేకపోతున్నాను. ఆ తర్వాత పాలు వేసుకుంటూ చక్కగా పిండి ఎలా రావాలంటే కేక్ బ్యాటర్ ఎలా రావాలంటే పలుచగా కాకుండా చక్కగా మీరు మామూలుగా కేక్స్లో చూపిస్తూ ఉంటాడు కదా యూట్యూబ్లో పిండి, అది కేక్ బ్యాటర్ ఎలా రావాలో అలా తయారు చేసుకుని చక్కగా ఒక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాని మీద స్టాండ్ పెట్టి ఇది బ్యాటర్ అంటుకోకుండా ఉండడం కోసం అడుగున ఆయిల్ రాసి గిన్నెకి, ఆ తర్వాత దానికి ఈ పిండి పామేయాలండి. ఇంతకీ ఇంకో వెరైటీ ఏంటంటే ఇది మైదాతో చేయలేదు, గోధుమ పిండితో చేశాను. అదొకటి ఇదిగోండి ఇందులో చేశాను. అడుగున ఇలా అంటుకోకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలంటే ఈ గిన్నె అడుగునంతా ఆయిల్ రాసి గోధుమ పిండి ఇలా అద్దేయాలన్నమాట. అప్పుడు దీనికి అతుక్కోకుండా వచ్చేస్తుంది కేక్. అలా చక్కగా కేక్ తయారు చేయడం వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ. అంతే అండి, పాలు వేసి తిప్పుకుంటూ దాన్ని వేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్. ఐ హ్యావ్ టు ఈట్ మై కేక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.